కాళేశ్వరం అవినీతి అనకొండలపై చర్యలకే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించామన్నారు రాష్ట్ర మంత్రులు. స్కామ్లో దోషులు ఎంతటి వారైనా తప్పించుకోలేరన్నారు. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. మెడికల్ కాలేజీల సమస్యలను 10 నెలల్లో పరిష్కరిస్తామన్నారు మంత్రులు. ఇక వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు మంత్రులు. యూరియా అంశంపై బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలన్నారు మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత ఆశయంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెక్రటేరియట్ లో మంత్రి శ్రీధరబాబుతో కలిసి సిమెంట్ స్టీల్ పరిశ్రమల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు భట్టి. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు కంపెనీలు అందిస్తున్న ధరను సమావేశంలో సమీక్షించారు మంత్రులు. నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా ధరలు తగ్గించి మెటీరియల్ అందించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి శ్రీధరబాబు. ఇందిరమ్మ ఇండ్ల పథకం సక్సెస్ చేసేందుకు సిమెంట్ స్టీల్ పరిశ్రమలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 27 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ అవసరం ఉందని సిమెంట్ స్టీల్ యజమానులకు వివరించారు అధికారులు. రాష్ట్రంలో నీటిపారుదల రంగాభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యతనిస్తుందన్నారు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్లో 54 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రాజీవ్ ఎత్తిపోతల స్కీమ్ కు శంకుస్థాపన చేశారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్. 5 కోట్ల 10 లక్షల రూపాయలతో ఇరిగేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు. సాగు భూములకు పూర్తి స్థాయిలో నీరందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రైతులకు యూరియా అందించడం లేదని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. వాళ్ళు ధర్నాలు చేయాల్సింది గల్లీలో కాదు, ఢిల్లీలో అన్నారు. ఫెర్టిలైజర్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో పర్యటించారు మంత్రి. రామకృష్ణాపూర్లో 230 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఫిషరీస్ వాహనాలు పంపిణీ చేశారు. దోచుకోవడమే లక్ష్యంగా 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన కొనసాగిందని విమర్శించారు వివేక్. అసలు ధర్నా ఎక్కడ చేయాలి? వాళ్ళు యూరియా షార్టేజ్ అని ఢిల్లీలో చేయాలి. ఎందుకంటే ఢిల్లీ చేతిలో ఉంది యూరియా డిస్ట్రిబ్యూట్ చేయడానికి. కానీ రాజకీయం ఆడటానికి మన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి వాళ్ళందరి ఈ కార్యాచరణ చేస్తున్నారు. నేను ఒక వార్నింగ్ ఇస్తున్నాను. అందరి ఫర్టిలైజర్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో చెన్నూరు ప్రాంతంలో ఎవరు కూడా ఎక్కువ ఫర్టిలైజర్ వాళ్ళు హోర్డింగ్ చేస్తే వాళ్ళ పైన క్రిమినల్ కేసెస్ పెడతామని చెప్పి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను ఈ ప్లాట్ఫామ్ ద్వారా. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశామన్నారు మంత్రి శ్రీధరబాబు. అవకతవకలపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు కేసును సీబీఐకి అప్పగించామన్నారు. విచారణలో దోషులు ఎవరైనా తప్పించుకోలేరన్నారు మంత్రి. ఇప్పుడు వారి అంతర్గత కుటుంబానికి సంబంధించిన సమస్య. ప్రభుత్వంలో ఉన్న పరిధిలో మేము ఆనాడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారు ఇచ్చిన నివేదిక ద్వారా ఇంకా కూడా మరి విషయాలు పూర్తి స్థాయిలో లోతుగా అధ్యయనం చేయడానికి ఈరోజు సిబిఐకి ఇవ్వాలని ప్రభుత్వం మరి బాహటంగా బహిరంగంగా కూడా ఒక చర్చ పెట్టి అసెంబ్లీలో అందరు సభ్యులకు అవకాశం ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకల విషయంలో అవకాశం ఇచ్చి ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా కొరత రాకుండా కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. వారం రోజుల్లో కరాయికల్, గంగవరం, దామ్రా పోర్టుల ద్వారా మరో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందన్నారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో పాపులేషన్ డిస్టెన్స్, జనాభా, టైం దృష్టిలో పెట్టుకునే హాస్పిటల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. మెడికల్ కాలేజీలో రానున్న 10 నెలల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలలో బాలుర, బాలికల వసతి గృహాలు, డైనింగ్ హాల్, క్రిటికల్ కేర్ వార్డులు ప్రారంభించారు మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి, కొండా సురేఖ. 350 పడకల బోధన ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రులు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 10 రోజుల్లో సరిపడా యూరియాను పంపిణీ చేస్తామన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యూరియా సమస్యగా చిత్రీకరించి రైతులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ ను అసంపూర్తిగా వదిలేశారన్నారు మంత్రి కొండా సురేఖ. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పేరుతో గత సర్కార్ ఎంజీఎం ను షో పీస్ గా మార్చిందన్నారు. ఆనాటి ప్రభుత్వం ఏవైతే గొప్పలు చెప్పుకున్న
వైద్య కళాశాలలు మేము నిర్మించామని చెప్పిన ఆ కళాశాలల పరిస్థితులు 2 సంవత్సరాల దగ్గర కావస్తున్నా ఆనాడు వారు మొదలుపెట్టిన పరిస్థితి ఈనాడు ఎలా ఉందో మనకు తెలియంది కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఫైనాన్షియల్ గా సహకరించకపోయినా ఏది ఏమైనా అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళలా ఈ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో భాగంగా పోయిన ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది, మంచి నిర్ణయమే, దాన్ని ఎవరు కూడా కాదు అన్నారు. కానీ ఏదో అడ్డదిడ్డంగా అన్ని నియోజకవర్గాలకు ఒకటి చొప్పున మరి హాస్పిటల్స్ ఏర్పాటు చేయడమే కాకుండా మెడికల్ కాలేజీలు వాటిని సరిగా డబ్బులు విడుదల చేయకుండా, సరిగా కన్స్ట్రక్షన్స్ చేయకుండా మరి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి అడ్మిషన్స్ ఇచ్చేసి వాళ్ళు తప్పుకోవడం జరిగింది. సెక్రటేరియట్ లో పనుల జాతర 2025 ఫోటో ఆల్బమ్ ను ఆవిష్కరించారు మంత్రి సీతక్క. పనుల జాతర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనుల వివరాలను పొందుపరుస్తూ ఓ ఆల్బమ్ ను రూపొందించింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ. ఈ ఆల్బమ్ ను ఆవిష్కరించి పనుల జాతర ఫోటోలను చూశారు మంత్రి సీతక్క. గిరిజన ప్రాంతాల రోడ్లపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టిందని అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. 700 కోట్లతో 400 గిరిజన ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ చేయబోతున్నట్లు చెప్పారు. ఎస్టీ సప్లాన్ ద్వారా గిరిజన తండాలకు నిధులను విడుదల చేస్తున్నామన్నారు మంత్రి. మొత్తం 16 లక్షలకు పైగా ప్రజలకు ఉపయోగపడే విధంగా 140 పనులకు నిధుల విడుదలకు సంబంధించిన జీవోలు కూడా విడుదలయ్యాయన్నారు అడ్లూరి.